సో 10th క్లాస్ రియల్ నెంబర్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి కన్సిడర్ ద నెంబర్ 4 power n వేర్ n ఈజ్ ఏ నేచురల్ నెంబర్. చెక్ వెదర్ దేర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 power n ఎండ్స్ విత్ డిజిట్ 0 అన్నాడు. ఏదైనా నెంబరు జీరో దానికి మల్టిప్లికేషన్లో 0 రావాలంటే ఏమి ఉండాలి, దాంట్లో 5 కానీ 10 కానీ ఉండాలి. 10 అంటే 10 అని కూడా 2 5s రాయొచ్చు కాబట్టి 5 పవర్లో 2 × 5 power 1. సో 5 అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంటే ఆ నెంబర్ ప్రోడక్ట్లో 0 అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చింది ఏమన్నాడు, కన్సిడర్ ద నెంబర్ 4 power n అన్నాడు. 4 power nకి ఏదైనా వాల్యూ ఇచ్చినా సరే వచ్చిన మల్టిప్లికేషన్ రిజల్ట్స్లో 0తో ఎండ్ అవుద్దా అన్నాడు. సో 4 power n ఇలా ఉంచితే 4ని ఎలా రాయొచ్చు, 2 × 2 హోల్ పవర్ n ఇలా ఉంచండి. 2 × 2ని ఎలా రాయొచ్చు, 2 square power n అనమాట. ఓకేనా. సో దీన్ని ఎలా రాయొచ్చు, a × a power m హోల్ పవర్ n ఫార్ములా a power mn. సో 2 × 2n అని రాయొచ్చు. ఇందులో 4 power nలో ఈ వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్ 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. సో 2 power 2n ఇక్కడ ఎక్కడైనా 5 ఉందా, 5 power n కానీ 5 power 1 5 power 2 ఉందా, లేదు. సో మనం ఫైనల్గా ఏం చెప్తామంటే ఇన్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 power n we cannot see any 5 any term which is having power of 5. So there will not be end with 0. 5 పదం రావట్లేదు కాబట్టి ఇది 0తో ఎండ్ అవ్వదు అని చెప్తాం. ఇది డిజిట్ 0తో ఎండ్ అవ్వదు అని చెప్తాం. అదే ఫస్ట్ ఎగ్జాంపుల్. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇచ్చిన నెంబర్లు ఏంటి, 6 20 ఇచ్చాడు. దీనికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కావాలి. సో ఫస్ట్ మనం 6ని ఎలా రాయొచ్చు, 2 3s కదా. సో 2 3s దాన్ని 2 power 1 × 3 power 1 అంటాం. 20ని ఎలా రాయొచ్చు, 2 × 10. 2 × 10ని ఎలా రాయొచ్చు, 2 × 5. సో 2 ఎన్నిసార్లు వచ్చింది, 2 సార్లు. 5 ఎన్నిసార్లు వచ్చింది, 1 సారి. సో మనకి హెచ్సిఎఫ్ ఫస్ట్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, కామన్గా ఉండే ఫ్యాక్టర్లు రాయాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 రాసాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు, రాయం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, సో 5 కూడా రాయం. 2 రాసి 2లో పవర్ దేనికి తక్కువ ఉంది, ఇక్కడ 2 power 1 ఉంది, ఇక్కడ 2 square ఉంది. 2 ఎక్కువ పెద్దదా, 1 పెద్దదా, 2 పెద్దది కాబట్టి తక్కువగా ఉండేది రాయాలి. 1 తక్కువగా ఎంత ఉంది, 1 ఉంది. సో హెచ్సిఎఫ్ వచ్చి 2 power 1 అంటే 2. సో ఎల్సిఎం కావాలి. ఇప్పుడు ఎల్సిఎం వచ్చేసరికి అన్ని ఫ్యాక్టర్లు రాయాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఒకసారి రాయాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లేదు అయినా రాయాలి. ఇక్కడ 5 ఉంది, అక్కడ లేదు అయినా రాయాలి. ఎల్సిఎం వచ్చేసరికి హైయెస్ట్ పవర్ రాయాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కానీ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 2 square ఉంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు, సో 3a. 5 ఉంది, ఇక్కడ 5 లేదు, 5a. 2 square అంటే 4. ఇక్కడ ఇలా వదిలేసినా అయిపోద్ది, లేదా 2 square 4, 4 3s 12, 12 5s 60. ఇలా రాసిన అయిపోద్ది, ఇలా రాసిన అయిపోద్ది. సో మనం ఇంకొకటి చేయొచ్చు. ఇక్కడ ఇచ్చినవి 2 నెంబర్లే. ప్రోడక్ట్ ఆఫ్, ఇది చేయాల్సిన అవసరం లేదు నాలెడ్జ్ కోసం. ప్రోడక్ట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎల్సిఎం × హెచ్సిఎఫ్. ఏబి అంటే 6 × 20 ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత వచ్చింది, హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది, 60. కరెక్టా కాదా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓన్లీ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇది అవుతుంది, 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు అవ్వదన్నమాట. ఓకేనా. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ మనకు అయిపోయింది. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చి ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, హెన్స్ ఫైండ్ ఎల్సిఎం అన్నాడు. అంతే, 2 నెంబర్లు ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇచ్చిన నెంబర్లు 96 404. ఓకే.
థర్డ్ ఎగ్జాంపుల్ 96 and 404కి ఎల్సిఎం కామా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 96 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 4 8 2 8 16. 2 ఇంటూ 48ని 2 ఇంటూ 2 4 2 24. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 12. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 12 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 6. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకేనా? 6ని 2 3 సార్ రాసాం. సో ఫైనల్గా ఎంత వచ్చింది? 1 2 3 4 5 2 పవర్ 5 ఇంటూ 3 96కి. 404కి రాస్తే 2 ఇంటూ 2 రెళ్ళ 4 2 0 0 2 రెళ్ళ 4. మళ్ళీ 2 ఇంటూ దీన్ని 2 ఇంటూ 2 1 2 0 2 1. 101 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఆపేస్తాం. సో 2 స్క్వేర్ ఇంటూ 101. హెచ్సిఎఫ్కి డెఫినేషన్ ఏంటి? హెచ్సిఎఫ్కి కామన్గా ఉండాలి. కామన్గా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఫస్ట్ 2 రాసాము. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లేదు, రాయము. ఇక్కడ 101 ఉంది, ఇక్కడ 101 లేదు, రాయము. కామన్గా ఉండాలి, తక్కువ పవర్ ఉండాలి. తక్కువ పవర్ ఎంత ఉంది? 2 తక్కువ 5 తక్కువ, ఈ 2 తక్కువ కాబట్టి 2. హెచ్సిఎఫ్ వచ్చేసరికి 4. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి? ఎల్సిఎం కావాలి. హెచ్సిఎఫ్ నుంచి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయొచ్చు, అది నేను తర్వాత చెప్తాను. కానీ హెచ్సిఎఫ్ నుండి ఎల్సిఎం చేయమన్నాడు. సో ఫార్ములా ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఎంత? 4. ప్రోడక్ట్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే 96 ఇంటూ 404 ఈక్వల్ టు ఎల్సిఎం. ఎల్సిఎం ఏమవుద్ది అప్పుడు? ఎల్సిఎం ఈక్వల్ టు ఈ 4 ఇటు వస్తే భాగిస్తుంది. 96 ఇంటూ 404/4. ఓకే, 4 10s are 40, 4 1s. 96 ఇంటూ 101 అనేది ఇది వచ్చితే గుణించే వచ్చే రిజల్ట్ మనకి ఎల్సిఎం అవుతుంది. అదే ఇంకో మెథడ్లో ఎలా చేయొచ్చు? ఎల్సిఎంని ఎలా చేయొచ్చు? ఎల్సిఎం ఈక్వల్ టు అన్ని ఫ్యాక్టర్స్ రాసేయాలి. 2 ఉంది, 2 రాసాం. ఇక్కడ 2 ఉంది, ఒకసారి రాస్తాం. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, అయినా రాయాలి. ఇక్కడ 101 ఉంది. సో ఎల్సిఎం వచ్చేసరికి హైయెస్ట్ పవర్ రాయాలి. 2 పవర్ 5. 2 పవర్ 5 ఇంటూ 3 ఇంటూ 101. 2 పవర్ 5 అంటే ఎంత? 2 క్యూబ్ 8. 8 రెళ్ళు 16 32. 32 3 96. 96 ఇంటూ 101. ఇది సేమే వస్తుంది అనమాట. ఓకే, ఇది ఎగ్జాంపుల్ 3 అయిపోయింది. ఎగ్జాంపుల్ 3 అయిపోయింది. సో ఎగ్జాంపుల్ 4 వచ్చి ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6 72 120. 6 72 120. 6 72 120కి ఎల్సిఎం కామా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 6ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3 అంటే 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1. 72కి ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 3 6 2 3 6 2 6 12. ఓకే, 2 ఇంటూ 2 ఇంటూ 18. 2 ఇంటూ 2 ఇంటూ 18 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 9. 9 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 స్క్వేర్. సో 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. 120 ఎలా రాయొచ్చు? 120. 2 ఇంటూ 60. 2 ఇంటూ 2 ఇంటూ 30. 60ని 230 సార్. 2 ఇంటూ 2 ఇంటూ 30ని 2 ఇంటూ 15. అగైన్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 15ని 3 ఇంటూ 5. సో 2 ఇంటూ 2ని 3 టైమ్స్, 3 ఒక టైము, 5 ఒకసారి వచ్చింది. సో మనకి ఫస్ట్ హెచ్సిఎఫ్ చేసేద్దాం. హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉండాలి. కామన్గా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 రాశాను. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 రాశాను. ఇక్కడ 5 ఉంది కానీ ఇక్కడ లేదు, 5 రాయను. కామన్గా ఉండి తక్కువ పవర్ ఉండాలి. 2లో ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, తక్కువ పవర్ ఏది? 1. 3లో ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, తక్కువ పవర్ ఏది? 1. 2 పవర్ 1 3 పవర్ 1 అంటే 2 3s are 6. హెచ్సిఎఫ్ 6 వచ్చింది. ఎల్సిఎం వచ్చేసరికి అన్నీ రాయాలి. 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, ఒకసారి రాశాను. 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది, 3 ఒకసారి రాశాను. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ లేదు, అయినా 5 రాయాలి. హైయెస్ట్ పవర్లు రాయాలి.
ఇక్కడ 2 పవర్ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 ఉంది. 2 పవర్ హైయెస్ట్ ఎంత 3, ఇక్కడ 2 క్యూబ్ రాయాలి. ఇక్కడ 3 పవర్ 1 ఉంది, 3 పవర్ 1 ఉంది, 3 స్క్వేర్ ఉంది, అంటే స్క్వేరే రాయాలి. పవర్ ఏది ఎక్కువ ఉంటే అది రాయాలి. ఇక్కడ 5 పవర్ 1 ఉంది, ఇక్కడ ఏం లేదు కాబట్టి 5 పవర్ 1. సో ఇది ఇలా వదిలేయచ్చు, లేదా 2 క్యూబ్ 8, 3 స్క్వేర్ 9, 5, 9 5 సార్ 45, 45 8 సార్ 8 5 సార్ 40, 8 4 సార్ 32 + 4 36, 360. ఇప్పుడు ఇది మనము 3 నెంబర్స్ కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ని ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవ్వదు అనమాట. ఇది అవుతుందా చూడండి, అవ్వదు. 6 6 పోయింది, 72 120 360 కాదు. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ నాట్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బికాస్ దీస్ ఆర్ మోర్ దెన్ 2 నెంబర్స్. అయిపోయింది లెక్క.